ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లడ్డు వివాదం చాలా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎక్స్లో కోరారు. ఎక్స్లో ఒక పోస్టులో తిరుపతిలో కొనసాగుతున్న లడ్డు వివాదంపై కఠినమైన చర్యలకు హామీ ఇచ్చాడు. మరియు ఈ విషయం దేవాలయాల పవిత్రత, దాని భూ సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతుల చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తోంది. తిరుపతి బాలాజీ ప్రసాద్లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు మరియు గుడ్డు మాంసం కొవ్వు కలిపినట్లు గుర్తించినందుకు మనమందరం తీవ్రంగా కలవరపడ్డాం. చాలా ప్రశ్నలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే ఇది ఆలయాలను అపవిత్రం చేయడం, దాని భూ సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులపై చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. మొత్తం భారతదేశంలో దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయవలసిన సమయం ఆసనమైందని కళ్యాణ్ పేర్కొన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు. మరియు సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయాలని చూస్తే వారికి వ్యతిరేకంగా సమిష్టంగా పోరాడాలని కోరారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి వారి డొమైన్లలో అందరిచే చర్చ జరగాలి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయాలని చూస్తే మనమందరం కలిసి పోరాడాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.